ప్రభునందు క్రైస్తవ విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యానమైన నామంలో మీ అందరికీ కూడా త్రిత్వం తర్వాతి 4వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమా, పరిస్థితులు రోజురోజుకి కూడా చాలా భయంకరంగా మారుతున్నటువంటి పరిస్థితుల బట్టి ఈ ఆదివారం కూడా మరి దేవుని యొక్క ఆరాధనను మనము అందరం కలిసి దేవుని మందిరంలో జరిపించుకోలేకపోతున్నాము. దీన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారై ఉన్నాం. మహాకృపను బట్టి మరలా మీ మధ్యకు, మీ చెంతకు ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టే, కృపను బట్టే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా ఆరాధనలో పాల్గొందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు, విమోచకుడునైనా సర్వశక్తిగల దేవా, దీనులము పాపులము అగుమేము. స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయేటకై నీ జనతేక కుమారుని ఇచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటకి తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్.
యెహోవా నాకు వెలుగను రక్షణై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? దుష్టులను నన్ను బాధించు శత్రువులను నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునోన్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధాన నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము.
రించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున గూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామిప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషముతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ ప్రేమపూర్వకంగా మరి ఒకసారి ఈ ఆరాధనలోనికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమా, దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ప్రత్యేకముగా మరి యొక్క జూలై నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనలందరినీ కూడా ఎండల తీవ్రతను తట్టుకునే విధముగా కాపాడి వర్షాకాలంలోనికి క్షేమముగా ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియ క్రైస్తవ సంగమా, త్రిత్వం తర్వాతి 4వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ దినము కూడా మరి మందిరంలోనికి వెళ్ళి మనమంతా కలిసి స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి అవకాశాలు లేని కారణంగా ఇటు రీతిగా మరలా మీ మధ్యకు నేను రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టే దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమా, గడిచినటువంటి దినం ఆదివారమున నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మరి అనుకున్న సమయానికి ఆరాధనను మీ మధ్యకు తీసుకురాలేకపోయినాను. దయతో నన్ను క్షమించండి. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్న ఇట్టి రీతిగా మరి మీ మధ్యకు మీ గృహాల చెంతకు నన్ను నడిపించిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షక, మా దేవా, మా తండ్రి, గడిచిన కాలము అంతయు మీ కృపతో మమ్మల్ని బలపరిచారు, దీవించారు, ఆశీర్వదించారు. త్రిత్వం తర్వాతి 4వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా నాయన మరి ఇటు రీతిగా మీ కృప చొప్పున మీ కనికరము చొప్పున మేమందరము కూడా సజీవులకన భద్రపరచబడి ఇటు రీతిగా మా గృహాల చెంత మేముండి మిమ్మల్ని ఇటు రీతిగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా నిలవబడినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. అల్పుడను ఎన్నికలేని వాడునైనా కానీ మీ కృప చొప్పున మీకు అర్హమైన పాత్రలను వాడుకొని మీ ప్రియబిడ్డలకు అవసరమైనటువంటి మాటలను అందించడానికి మీ కృప నాకు దయచేయండి. ప్రాముఖ్యంగా సమాజంలో ప్రభు మీ ప్రియబిడ్డలు జీవిస్తున్న తరుణంలో
అలజడకు, అదేవిధంగా ప్రభువా సమస్యల మధ్య జీవిస్తున్న బిడ్డలకు మీకు సహాయమును, మీ ధైర్యమును అందింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇటు సమయంలో వాక్యాన్ని అందించుచుండగా మీరు నాలో ఉండి, నాతో ఉండి మీ ప్రియ బిడ్డలకు అవసరమైన వాక్యమును అందింపచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ క్రైస్తవ సంగమా, ఈ దిన పాఠ్య భాగాల్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచన భాగం నుండి 23వ వచన భాగం వరకు, అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచన భాగాలు గల పాఠ్య భాగాల్ని ఈ దిన పాఠ్య భాగాలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా వీటిని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ రెండు పాఠ్య భాగాలను మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనము చూడవచ్చు. అదేమిటయ్యా అంటే, ఒక ప్రక్క దేవుడు చేసినటువంటి సృష్టిని, మరో ప్రక్క అదే దేవుడు చేసినటువంటి మనిషిని మనము గమనించవచ్చు. మనిషి యొక్క నిర్మాణము, మనిషి యొక్క స్వభావము, అదే విధముగా సృష్టి యొక్క స్వభావము, సృష్టి యొక్క నిర్మాణము, ఈ రెండింటినీ కూడా మనము పోల్చి చూస్తున్నట్లయితే కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియమైన విశ్వాసులారా, మనిషి యొక్క నిర్మాణంలో కానివ్వండి, సృష్టి యొక్క నిర్మాణంలో కానివ్వండి, దేవుడు కల్మషం లేని దానిగా సృష్టించడం మనము చూడవచ్చు. మనిషి యొక్క నిర్మాణములో దేవుడు కల్మషం లేనటువంటి మానవుని సృష్టించాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇట్టి మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా పుట్టించాడు, యథార్థమైన వారుగా వారిని పుట్టించాడు. కానీ మనిషి యొక్క స్వభావం అనేది వివిధమైన తంత్రములను కల్పించుకున్నటువంటిది రీతిగా చెడిపోయినట్టుగా మనము చూడవచ్చు. యథార్థమైన వారుగానే దేవుడు పుట్టించాడు, కానీ ఈ మానవుడు ఏమి చేస్తూ ఉన్నాడా అంటే, తమ యొక్క స్థితిని, తమ యొక్క విధానాన్ని విధానముల చేత చెడగొట్టుకున్నటువంటి వాడుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవుణ్ణి దేవుడు రూపింపచేసినప్పుడు, నిర్మించినప్పుడు ఏ విధమైన లోపము కూడా మానవునిలో లేదు. ఆ రీతిగా ఎటువంటి లోపము కూడా లేకుండా మానవుణ్ణి సృష్టించడం మనము చూడవచ్చు. కానీ ప్రియమైన విశ్వాసులారా, మానవుని యొక్క గుణములో కానీ, బుద్ధిలో కానీ, తన యొక్క విధానములో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడా కూడా దేవుడు తనను సృష్టించినప్పుడు ఏ విధంగా కూడా అతనిలో వేరే బుద్ధిని ఏమీ కూడా పెట్టలేదు. కేవలము నరుని యథార్థవంతుడిగా మాత్రమే దేవుడు పుట్టించడం మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, రాను రాను మానవుని యొక్క స్వభావం ఎట్లా మారిపోయిందయ్యా అంటే, రాను రాను మానవుని యొక్క స్వభావము పాపపు స్వభావంగా మారిపోయింది. పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో, పాపపు విధి విధానాలతో మానవుని యొక్క ఉద్దేశము, విధానము, తలంపు అనేది మారిపోయినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవచ్చు. అయితే ప్రేమ విశ్వాసులారా, అదే దేవాది దేవుడు సృష్టిని చేశాడు. ఈ యొక్క సృష్టి స్వభావము చూస్తే
దేవుడు సృష్టిని చేసిన తర్వాత ప్రతీదీ కూడా మంచిదిగా చూసి ఉన్నాడు. దేవుడంట ఈ సృష్టిని చేసిన తర్వాత పరవశించిపోయాడంట. ఈ సృష్టిని చూసి, దీని అందాలను చూసి, రకరకాల చెట్లను మొక్కలను చూస్తూ ఉన్నప్పుడు, రంగురంగులతో వీటిని సృష్టించినటువంటి విధానము చూసినప్పుడు, ఆకాశ పక్షులను రకరకాల కూతలతో రకరకాలైనటువంటి వాటిని చూస్తూ, అవి చేస్తున్నటువంటి నాట్యాలు, అవి చేస్తున్నటువంటి విధి విధానాలను చూస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు పరవశించిపోయాడంట. ఆ సృష్టిని చూసి, ఆ మహా వృక్షాలను చూసి, పక్షులను చూసి, జంతువులను చూసి ఆయన ఎంతగానో సంతోషించినటువంటి సంఘటన ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఆయనకు కలిగినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, అయితే ప్రియమైన విశ్వాసులారా, ఎందుకు ఆయన ఈ సృష్టిని ఆ విధంగా చూస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడంట, ఇది ఎంతో రమ్యమైనది, ఎంతో సుందరమైనదిగా నేను దీన్ని సృష్టించాను అని చెప్పేసి ఆయన పరవశిస్తూ ఉన్నటువంటి సంఘటన. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన విశ్వాసులారా, సృష్టి స్వభావాన్ని మనము చూస్తే మానవుడు ఈ యొక్క సృష్టిని నాశనము చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవుడు సర్వ సృష్టిని నాశనము చేస్తూ ఉన్నాడు, కానీ సృష్టి మాత్రము ఎప్పుడు మానవుడిని నాశనము చేయలేదు. ఎందుకనంటే, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే సునామీలు వచ్చేస్తున్నాయి, గాలి తుఫాన్లు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఎండల తీవ్రత పెరిగిపోతుంది, లేకపోతే మరేదో ఏదో అని చెప్పేసి మనము చెప్పుకుంటూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ప్రకృతి యొక్క వైపరీత్యానికి కారకుడెవరు? మానవుడే. నీళ్లు తనంతట తాను పోనివేటువంటి మార్గములో మనము పూడ్చివేసి దానిని ఆక్రమించుకునేటువంటి తరుణంలో ఆ నీరు ఎటుపోవాలో తెలియక మానవుల మధ్యకు వచ్చేస్తూ ఉన్నాయి. మానవుని యొక్క స్వలాభాల కోసం, మానవుని డబ్బు సంపాదించుకోవడం, చెట్లు నరికేసి ఆ చెట్లన్నింటినీ నాశనం చేస్తున్నటువంటి తరుణంలో ఆ జంతువులన్నీ మానవుల మధ్యకు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి వైపరీత్యము లేకపోతే ఈ సృష్టి అంతా కూడా, లేకపోతే పొల్యూషన్ అనేది ఎందుకు అవుతుందయా అంటే, ఎప్పుడైతే మనం చెట్లు నరికేస్తూ ఉన్నామో కావలసిన సమయంలో మనకి గాలి అందకపోవడం, సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, అనుకున్న దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మనకి నమోదు కావడం, ఇవన్నీ కూడా జరగడానికి కారకుడు ఎవరంటే మానవుడు. మానవుడు మాత్రమే తన స్వలాభాల కోసము తాను చేసేటువంటి పరిస్థితులు, ప్రభావాల వల్లనే ఈ సృష్టి మన మీదకు వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా అది మనల్ని నాశనము చేయాలి అనేటువంటి ఉద్దేశము దానికి లేదు. కేవలము మానవుడు మాత్రమే తన స్వలాభాల కోసము ప్రకృతిని నాశనము చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకృతి వల్ల మనము నాశనమైపోతూ ఉన్నాం ఈ దినాన్ని. అదేవిధంగా ప్రియమైన విశ్వాసులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే సృష్టి కొరకు మానవుడు చేయబడలేదు. మనం జాగ్రత్తగా గమనించాలి. సృష్టి కొరకు మానవుడు చేయబడలేదు, మానవుని కొరకే సృష్టి చేయబడింది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కానీ అటువంటి మానవుడు సృష్టిని నాశనం చేస్తూ ఉన్నాడు. మన కొరకు సృష్టించబడినటువంటి ఈ యొక్క సృష్టిని మానవుడు నాశనము చేస్తున్న సంఘటన మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనం వాడే వస్తువులను బట్టి, మనము చేసే పనులను బట్టి, మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితులను బట్టి ప్రతి దినము కూడా ఏదో రకంగా, ఏదో విధముగా మనము సృష్టిని నాశనము చేస్తూనే ఉన్నాం. దానిని మనము దుర్వినియోగం చేస్తూనే ఉన్నాం. నీటి మొదలుకొని ప్రతి దాని విషయంలో కూడా, గాలి, నీరు, అన్నిటి విషయంలో కూడా మనము కలుషితము చేయడానికి గల కారకుడు ఎవరంటే మానవుడే అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. కానీ మన కొరకే ఆ సృష్టి సృష్టించబడినప్పటికీ కూడా మనము ఆ సృష్టినే మనము నాశనము చేసేస్తూ ఉన్నాము. ప్రియమైన విశ్వాసులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే సృష్టి లేకపోతే ఈ యొక్క సృష్టి అంతా కూడా కేవలము ఆదాము మూలముగా శపించబడింది. ఆది కాండములు మనం చూస్తూ ఉంటాం. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి
వారు చేసినటువంటి దోషాన్ని బట్టి, ఆజ్ఞను మీరినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారితో పాటుగా ఈ సృష్టిని, ఈ భూమిని కూడా శపించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన విశ్వాసులారా. ఎందుకు అంటే ఆదాము దేవుని యొక్క మాటను వినలేదు. దేవుని యొక్క మాటను అతడు అతిక్రమించాడు. దేవుని యొక్క మాటను అతను అతిక్రమించిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి సృష్టి యావత్తు కూడా శపితమైనదిగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడేటువంటిదిగా ఉంటూ ఉంది. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ దేవునికి లోబడి ఉండేటువంటి సేవకుల విషయంలో కూడా ఈ సృష్టి లోబడి ఉండడం మనం బైబిల్లో చూడవచ్చు. మనం చూస్తూ ఉంటే యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆపివేయడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా చూస్తే అనేకమైన సంఘటనలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు చేస్తున్నటువంటి తరుణంలో వారి ఎడల కూడా సృష్టి వారికి లోబడినటువంటి సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఈ విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యావత్ సృష్టి అంతా కూడా సూర్యచంద్ర నక్షత్రములు కానివ్వండి, భూమి కానివ్వండి, ఆకాశము కానివ్వండి, నీరు కానివ్వండి, అంతా కూడా గాలిక అన్నీ కూడా దేవునికి లోబడుతూ ఉన్నాయి. ఆయన మాటను వింటూ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాయి. కానీ కేవలము మానవుడు మాత్రము దేవుని మాటను విననటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కనీసము దేవుని మాటను మాత్రము లోబడినటువంటి వాడుగా, దేవుని మాటను లక్ష్య పెట్టనటువంటి వాడుగా, దేవుని మాటను అంగీకరించనటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఎవరయ్యా అంటే మానవుడు అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. యావత్ సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది, దేవునికి లోబడుతుంది, దేవునికి విధేయత చూపుతుంది. కానీ కేవలము మానవుడు మాత్రమే దేవునికి లోబడిన ప్రజలుగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. కానీ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆదాము ఆజ్ఞను మీరడాన్ని బట్టి సృష్టి అంతా శపించబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి, ఆదాము చేసిన పొరపాటును బట్టి, అతడు ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి యావత్ సృష్టి అంతా కూడా శపించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన విశ్వాసులారా. అయితే మానవుడు చేసిన దానిని బట్టి సృష్టి అనేది నాశనం అవడం మనము చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా నాశనం అవడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన విశ్వాసులారా, మనము చెప్తున్నట్లుగా మనంతట మనమే అన్నిటినీ నాశనము చేయడం, చెట్లను నరికివేయడం, నాశనము చేయడం, అవి మనకు పనికిరానివిగా మనము పదే పదే వాటిని కొట్టివేసి నరికివేసి మనకు ఉపయోగపడకపోయినప్పటికీ, మనకు అవసరం లేకపోయినప్పటికీ వాటిని మనము నిర్మూలము చేయడాన్ని బట్టి మనము సృష్టిని నాశనము చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ వినియోగాన్ని బట్టి మనము సృష్టిని నాశనము చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్నో చెప్తూ ఉంటాయి, పలానా కవర్ల మీద వాడవద్దు, ప్లాస్టిక్ని మీరు ఉపయోగించవద్దు, దానివల్ల భూమి కలుషితమైపోతుంది, వాటిని అంటించడం వల్ల గాలి కలుషితమైపోతుంది, దానివల్ల విషవాయువులు వెలువడుతూ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం మాత్రం వినం. ఎందుకనంటే మన తంతు మనదే, మన యొక్క ఆలోచన మనదే, మన ఉద్దేశం మనదే, మన నడవడిక మనదే. మనది కాకపోయినా కానీ వేరే వారి యొక్క స్థితిని బట్టి మనము కాలువలు పూడ్చుకుంటూ వెళ్ళిపోతాం, స్థలాన్ని మనం ఆక్రమిస్తూ ఉంటాం. మనది కాకపోయినా సరే నీరు వెళ్ళాల్సిన మార్గాన్ని మనం అడ్డుకుంటూ ఉంటాం. కారణము ఏదో స్వలాభం కోసం మనము ఎదురు చూస్తూ ఆశిస్తూ మనది కాని దాన్ని కూడా మనము పూడ్చుకుంటూ ఉంటాం. మనది కాని దాన్ని కూడా మనం నరికివేస్తూ ఉంటాం. ఏదో చేసేద్దామని చెప్పేసి ఈ సృష్టిని అంతటిని కూడా మనము నాశనము చేసేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియమైన విశ్వాసులారా, మనము తినేటువంటి ఆహారం మొదలుకొని వినియోగించే వస్తువుల విషయంలో, అన్నిటి విషయంలో కూడా మనము ఈ సృష్టిని నాశనము చేస్తూనే ఉన్నాం. మనం ఉపయోగించే వాహనాలను బట్టి,
ప్రతి దాన్ని బట్టి కూడా మనము ఈ సృష్టిని నాశనము చేస్తానే ఉన్నాము. దాన్ని బట్టి ఈ సృష్టి శపితమైనదిగా మారిపోయింది. ఉపయోగపడనటువంటి భూములుగా, ఉపయోగపడినటువంటి నీరుగా, ఉపయోగపడినటువంటి గాలిగా ఈ సృష్టి మారిపోతుందంటే కారణం ఎవరయ్యా అంటే కేవలము మానవుడే. మానవుడి యొక్క స్వలాభాల కోసమే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది. అడవులు అంటుకుపోతున్నాయి, నీరు కలుషితమైపోతూ ఉంది, గాలి కలుషితమైపోతూ ఉంది. ఇవన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే మానవుడు మాత్రమే. మానవుని యొక్క స్వలాభాల కోసమే మనము ప్రతి దినము కూడా మన స్వలాభాల కోసం ఈ సృష్టిని నాశనము చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా, ప్రతి విధానములో కూడా మనము సృష్టిని నాశనము చేయడానికే పూనుకునేటువంటి విధానాలు మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అటువంటి విధానంలోనే మనం నడుస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎవ్వరూ కూడా పట్టించుకునేటువంటి స్థితిలో కూడా ఉండడం లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేక వేల జాతుల వృక్షాలు నశించిపోతూ ఉన్నాయి, అనేక వేల జాతుల పక్షులు నశించిపోతున్నాయి, జంతువులు నశించిపోతున్నాయి, ఆకాశ పక్షులు నశించిపోతున్నాయి. కారకుడెవరు? కేవలము మానవుడే. చెట్లను నరికివేయడాన్ని బట్టి ఆకాశ పక్షులకు అవకాశాలు లేక అవి నశించిపోతూ ఉన్నాయి. మనం ఉపయోగించుకునేటువంటి ఫోన్లను బట్టి అవి నశించిపోతూ ఉన్నాయి. మనం ఉపయోగించుకునేటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు బట్టి ఓజోన్ పొర దెబ్బతింటూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనము ఉపయోగించుకునేటువంటి ప్రతి వస్తువులో కూడా ఎంతో కొంత నష్టాన్ని మనము ఈ సృష్టికి కలిగించేటువంటి వారంగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఆనాటి ఆదము అవ్వలు మాత్రమే కాదు కానీ మేము కూడా ఈ సృష్టిని నాశనము చేయడంలో మా భాగము కూడా ఉంది అనేటువంటి విషయం. ప్రియమైన విశ్వాసులారా, ఈ విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోవడానికి మూలకారకుడు మానవుడు అనేటువంటి విషయము స్పష్టముగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచ్చు ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ పత్రికని పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో దేవుని నమ్ముకున్నటువంటి వారు బహు తక్కువ మంది ఉన్నటువంటి తరుణంలో ఆ సంఘాన్ని పేతురు గారు కట్టినటువంటి పరిస్థితి. వారిని మార్చినటువంటి వారు ఎవరంటే పేతురు గారు అక్కడ సంఘాన్ని కట్టి ఉన్నాడు. అట్టి సంఘానికి పౌలు గారు వెళ్ళాలని ఎంతో ఆశ. ఏమైనా సరే ఆ సంఘానికి నేను వెళ్ళాలి, రోమపట్టణంలో సంఘానికి నేను వెళ్ళాలి, చూడాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కానీ అతని యొక్క అవకాశము కుదరలేని తరుణంలో అతడు ఫిబే అనేటువంటి ఒక వ్యాపారస్తురాలి చేత ఈ రోమా పత్రికని లేఖ రాసి ఆమె చేతికిచ్చి ఆ పట్టణానికి, ఆ ప్రదేశానికి పంపించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవచ్చు. ఆ పంపించినటువంటి లేఖలో ఈ విధంగా రాస్తూ ఉన్నటువంటి సంఘటన ఏమిటంటే, వారితో అంటున్నాడు, వారికి ఒక నిరీక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణ కలిగిస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే,
ఈ నిరీక్షణ మీరు మాత్రమే కాదు, నిరీక్షణ కలిగి ఉండాల్సినది మీరు మాత్రమే కాదు, కానీ ఈ సృష్టి అంతా కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క రెండవ రాకడలో మాకు మరలా విడుదల కలుగుతుందేమో, దేవుని యొక్క రెండవ రాకడలో శపించబడినటువంటి యొక్క సృష్టి అంతటిని కూడా ఆయన క్షమిస్తాడేమో, మాకు విడుదల దొరుకుతుందేమో అనేటువంటి ఆశతో, మిగుల ఆశతో సర్వ సృష్టి అంతా కూడా తేరి చూచుచు కనిపెట్టుచున్నది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచున్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మనము కూడా దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఆ పట్ట ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి మీరు ఉండండి, ఓపిక పట్టి మీరు ఉండండి. ఈ సర్వ సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తూ ఉంది. ఎప్పుడు రెండవ రాకడ వస్తుందా, ఎప్పుడు దేవుడు వస్తాడా, ఎప్పుడు మాకు విడుదల కలుగుతుందా, ఎప్పుడు దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అనేటువంటి ఆశతో, మిగుల ఆశతో తేరు చూస్తున్నది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ యొక్క సృష్టి ప్రత్యక్షత కొరకు చూస్తున్న తరుణాన్ని మీరు కూడా ఆలోచన చేసి మీరు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, అదేవిధంగా మనము సువార్త పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచన భాగం నుంచి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తే మానవుని యొక్క స్వభావము గూర్చి ఇక్కడ రాయబడడం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి కనిపిస్తూ ఉన్నాయి అంటే, సృష్టి అనేది మానవులకు సహాయం చేసేదిగా ఉంటుంది, అదేవిధముగా ప్రేమించేదిగా ఉంటుంది. ఈ సృష్టి అనేది ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని విభేదాలు చూపించేదిగా కాకుండా అందరి పట్ల ఒకే విధమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది. అదేవిధముగా అందరి పట్ల ఒకే విధమైనటువంటి రీతిని ఇది కనుపరుస్తుంది అనేటువంటి విధానము సృష్టి విషయంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆఖరికి ఈ భూమి కూడా కల్మషము లేకుండా, నేను ధనికుడను, నేను పేదవాడని, నేను గొప్పవాడని, లేకపోతే నేను అది ఇది అని లేకుండా, ఆఖరికి మనం చనిపోయిన తర్వాత కూడా కులమత భేదాలకు సంబంధము లేకుండా అందరినీ కూడా ఈ మట్టిలో కలుపుకుంటుంది ఈ సృష్టి. ఎలాంటి భేదాలు ఈ సృష్టి మన ఎడల చూపించదు. గొప్పవారి ఇంట్లో వర్షం కురిచి పేదవారి ఇంట్లో వర్షం కురవదనడానికి లేదు, లేకపోతే పేదవారింట్లోనే వర్షం కురిచి అక్కడే వర్షం కురిచి మా దగ్గర వర్షం కురవదనడానికి లేదు, లేకపోతే గొప్పవారింట్లో ఎన్నడూ కూడా ఎండ కాయదనడానికి లేదు. అందరి గృహాల మీద, లేకపోతే అందరి మీద కూడా ఈ సృష్టి ఒకే రీతిలో ఒకే విధానాన్ని వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆఖరికి ప్రస్తుత దినాల్లో ఉన్న కరోనాను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ కరోనా కేవలం పేదవారి మీద మాత్రమే తన ప్రభావాన్ని చూపుతుందా అంటే లేదు. పెద్దవారి మీద, గనులైన వారి మీద, ఎంతో గొప్పవారైనటువంటి వారిని, పేదవారిని, అందరినీ కూడా ఇది చుట్టుముడుతున్నటువంటి తరుణము. ఇది కూడా, దీనికి కూడా కారకుడెవరు? మానవుడే. మానవుడు చేసిన తప్పిదాలను బట్టి ఇలాంటి పరిస్థితులు మనము మన మీదకు కొని తెచ్చుకుంటున్నాము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము మన స్వలాభాల కోసము చేస్తున్నవే మన ప్రాణాల మీదకి మనము తెచ్చుకుంటున్నాము. అది కారణంగానే ఈ దినాన కూడా ఈ కరోనా ప్రభావం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ సృష్టి మాత్రము ఎవ్వరి మీద కూడా విభేదాలు చూపించేటువంటిది కాదు. ఎప్పుడు కూడా అది ప్రేమను చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అది నిత్యము కూడా అది చెడ్డవాళ్ళని కానీ మంచి వాళ్ళని కానీ విభేదాలు చూపించేటువంటిదిగా ఉండదు. అది అందరి మీద ఒకే రీతిని కనుపరుస్తూ ఉంటుంది.
అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే 36వ వచన భాగం నుంచి మనం చూస్తే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండి తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రియమైన విశ్వాసులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ మానవుని యొక్క స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మానవుడు ఎప్పుడూ కూడా తన తోటి వారిని నిందించడము, బాధ పెట్టడము, హింసించడము, మాటలతో దూషించడము, ఇలా చూసుకుంటూ ఉంటే మానవుడు ప్రతి విషయంలో కూడా తోటి వారిని హేళన చేసేవాడుగానే కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తను వలె తను పొరుగు వారిని చూడడానికి మానవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడడు. ఆఖరికి కుటుంబంలోనూ కానివ్వచ్చు, సహోదరుల మధ్య కానివ్వచ్చు, సంఘంలోనే కానివ్వచ్చు, తను పనిచేసేటువంటి డ్యూటీ విషయంలోనే కానివ్వచ్చు, ఎక్కడ కూడా తన పొరుగు వారిని తనతో సమానముగా ఎన్నడూ కూడా మానవుడు ఎంచడు. ఎందుకనంటే మానవుడు ఎప్పుడూ కూడా తన తోటి వారిని తనతో పాటుగా ఎంచేటువంటి వాడుగా ఎన్నడూ కూడా మానవుడు ఉండడు. ప్రియమైన విశ్వాసులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము చూస్తే ఒకని అపరాధములు వానికి యథార్థంగా కనబడును అని వాక్యం చెప్తుంది. ఒకని అపరాధములు వానికి యథార్థంగా కనబడతా ఉంటాయి. వాడు చేస్తుంది తప్పైనా, వాడు వెళ్ళేది సరైన మార్గం కాకపోయినా వాడికి మాత్రము అది సక్రమంగానే, యథార్థంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇతరులది మాత్రము అతనికి తప్పిదముగా కనిపిస్తుంది. కానీ అతడు వెళ్ళేటువంటి మార్గము తప్పు త్రోవలో అతను నడుస్తూ ఉన్న తప్పిదమైనటువంటి మార్గమైనా అతనికి మాత్రము అదే సరైన మార్గముగా, యథార్థముగా అతనికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రేమ విశ్వాసులారా, దేవుడు అంటున్నాడు, తన అపరాధములను ఒప్పుకునివాడు ఎప్పుడైతే తన అపరాధములను ఒప్పుకొని దేవునికి దగ్గరవుతాడో అతనిని దేవుడు క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపరాధముల విషయమై, మీ యొక్క అపరాధముల విషయమై నీవు వాటిని ఒప్పుకున్న నాడే నీవు క్షమించబడతావు, నీవు తప్పించబడతావు, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడు ఎప్పుడూ కూడా తన స్వలాభాల కోసమే, ఇతరులను హింసించినా పర్వాలేదు, ఇతరులు బాధపడినా పర్వాలేదు, ఇతరులు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ తాను మాత్రము చాలా గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి భావన మానవులో ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రేమ విశ్వాసులారా, దేవుడు కనికరము గలవాడు కాబట్టి ప్రేమ విశ్వాసులారా కనికరము చూపిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి కూడా మన ఎడల కనికరము కలిగి ఉంది. కానీ మనమే మన స్వలాభాల కోసము ఈ సృష్టిని నాశనము చేస్తూ మనంతటా మనమే మన మీదకు నాశనాన్ని కొని తెచ్చుకునేటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాము. ఈ 62వ యొక్క మనం ఆలోచన చూసినట్లయితే 32వ వచన భాగాన్ని చూసినట్లయితే, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును?
పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే అదేవిధంగా 36వ వచన భాగాన్ని చూస్తే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రేమ విశ్వాసులారా, కనికరం కలిగి ఉండమని చెప్పేసి ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని చేసినటువంటి తర్వాత మనిషిని చేశాడు. ప్రేమ విశ్వాసులారా, ఆయన చేసినటువంటి ఈ సృష్టిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, కానీ ఆ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించినటువంటి రీతిగానే, ఆయన చెప్పిన మార్గములోనే, ఆయన చెప్పిన విధానంలోనే అవి నడుస్తూ అవి కాలాల్లోనే అవి ఫలిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రము మార్పులు చెందుతూ తన స్వలాభాల కోసం అతడు మార్పులు చెందేటువంటి వాడుగా, దేవునికి దూరమైపోయేటువంటి వాడుగా, దేవునికి దూరం అయిపోయి తన విధానాల ప్రకారం జీవించేటువంటి వాడుగా మానవుడు అనేటువంటి వాడు ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ విశ్వాసులారా, ఒక ప్రక్క మానవుడు ప్రేమగా మాట్లాడతాడు, తన సహోదరుని గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. తన సహోదరుడు దగ్గర ఉన్నప్పుడు అతన్ని వెళ్ళగానే అతన్ని దూషిస్తాడు. అందుకని అంటున్నాడు కదా ఇక్కడ, ఏమన్నాడంటే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఎవరికి మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరి మీద నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకియబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. కాబట్టి ప్రేమ విశ్వాసులు అక్కడ అంటున్నాడు, మీరు ఎవ్వరికి తీర్పు తీర్చవద్దు. ఎవరికి తీర్పు తీర్చకుండా మీరు ఉన్నట్లయితే మీకు కూడా తీర్పు తీర్చబడదు. మీరు ఎవరిని కూడా మోసం చేయవద్దు. మీరెవరిని మోసం చేయకుండా ఉంటే మీరు కూడా మోసపోకుండా ఉండగలుగుతారు అని చెప్పేసి చక్కటి మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసులారా, ఇవన్నీ కూడా మనుష్యులమైనటువంటి మనము చేసేవి కానీ దేవుడు చేసేవి కావు. కేవలం మానవులైన మనం మాత్రమే మన సహోదరుల విషయంలో, మన కుటుంబం విషయంలో, అందరి విషయంలో కూడా ఇతరుల విషయంలో రకరకాలుగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. తీర్పు తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనలో ఎన్ని తప్పిదాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని దిద్దుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నా కానీ ఎదుటి వారి యొక్క తప్పులు దిద్దడానికో, వారికి తీర్పు తీర్చడానికో, వారి ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పడానికో మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనల్ని మనము సరిచేసుకునేటువంటి వారుగా మాత్రం మనము ఉండము అనేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసులారా, కాబట్టి అంటున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చవద్దు, పొరుగు వారిపై మీరు ఎన్నడూ కూడా నేరం మోపవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసులారా, కాబట్టి దేవుని యొక్క పిల్లల మధ్య ఆకాశములో వారందరికీ కూడా ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క బిడ్డలందరూ కూడా మధ్య ఆకాశములో వారు ప్రత్యక్షమైనప్పుడు నాకు స్వాతంత్ర్యం కలుగుతాదేమో, దేవుడు నన్ను క్షమిస్తాడేమో, దేవుడు శపితమైనటువంటి యొక్క సృష్టిని మరలా క్షమించి విడుదల కలుగజేస్తాడేమో అని చెప్పేసి యావత్ సృష్టి అంతా కూడా మిగులాశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సృష్టి ఏ తప్పిదము చేయలేదు, ఇలాంటి దోషాలు వడగట్టలేదు, ఇలాంటి తీర్పులు అది తీర్చలేదు, ఎలాంటి మోసములు అది చేయలేదు, ఎలాంటి దోషములు అది చేయలేదు, ఎవరిని అది మోసపుచ్చలేదు. అట్లాంటి సృష్టియే దేవుని యొక్క విధానం కోసం ఎదురు చూస్తూ ఉంది, మిగులు ఆశతో తేరు చూస్తూ ఉంది. కానీ మానవులమైనటువంటి మనం మాత్రము ఆయన వైపు చూడనటువంటి వారంగా ఉంటా ఉన్నాం.
మనలోనే దోషాలు పెట్టుకుని, మనలోనే తప్పిదాలు పెట్టుకుని, మనలోనే మోసాలు పెట్టుకుని, మనలోనే కల్మషములు ఉండి, మనల్ని ఎదుటివారికి తీర్పు తీర్చేటువంటి వారంగా, ఎదుటివారిని ఓదార్చేటువంటి వారంగా, లేకపోతే వారిని ఆ గొప్పలు చెప్పెట్టుకునేటువంటి వారముగా, తీర్పులు తీర్చుతూ ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నట్లయితే జాగ్రత్త అంటున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు తీర్పు తీర్చవద్దు, మోసపరచవద్దు, మీరు ఇతరులను క్షమించండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ విశ్వాసులారా, యావత్ సృష్టి అంతా కూడా మిగులు ఆశతో తేరి చూస్తున్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క స్థితిని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, మనం ఎలాంటి స్వభావంతో ఉన్నాం, ఎలాంటి విధానంతో ఉన్నాం, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాం, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నాం, మన హృదయము కల్మషము లేకుండా ఉన్నదా, మన హృదయములో ఎలాంటి దోషములు లేకుండా ఉన్నదా, లేకపోతే పొరుగు వారిని దూషించకుండా మనం ఉండగలుగుతున్నామా, పొరుగు వారిని ద్వేషించకుండా మనం ఉండగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన యొక్క స్థితి ఏమిటనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం. మనమందరము కూడా ఆయన రాకడ కొరకు, ఆయనలో ఎత్తబడేటువంటి వారముగా, ఆయనలో జీవించేటువంటి వారముగా, ఆయనలో కొనసాగేటువంటి వారముగా, ఆయనలో నడుచుకునేటువంటి వారముగా మనమందరము కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ దినాన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన క్రైస్తవ సంఘమా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా నిరీక్షణ కలిగి, ఓపికతో, శ్రద్ధతో, బాధ్యతతో ఈ సృష్టిని కాపాడుకునేటువంటి వారంగా ఉంటూ, ఈ సృష్టి పట్ల బాధ్యతను మనం వ్యవహరిస్తూ, మనము కూడా ఒక రకముగా దేవుని యొక్క విధానం కొరకు ఎదురు చూసేటువంటి వారంగా మనమందరము కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా. కాబట్టి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా అట్టి రీతిగా జీవించటానికి, అట్టి రీతిగా కొనసాగడానికి, అట్టి రీతిగా మనమందరము కూడా అభివృద్ధి చెంది ఫలించడానికి అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తోడయుండి నడిపించి కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన విశ్వాసులారా, ప్రార్థన చేయడానికి ముందు చిన్న మనవి ఏమిటంటే, మనము వర్షాకాలంలో ఉన్నాము. ప్రస్తుతము ఈ దినం కూడా సృష్టి గురించి మనం మాట్లాడుకున్నాం. నిజంగానే మనము గడిచినటువంటి దినాలను పోల్చుకుంటే ప్రస్తుత దినాల్లో పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలను నరికివేయడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి తరుణంలో మీ ప్రాంగణాల్లో, మీ గృహాల దగ్గర, లేకపోతే మీకు ఖాళీ స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో కూడా మీ వంతు ప్రయత్నముగా మీరు పండ్ల మొక్కలను, లేకపోతే కూరగాయల మొక్కలను, లేకపోతే ఒకవేళ బయట ప్రదేశాలు అయితే నీడనిచ్చేటువంటి చెట్లను, ఇలా మనము ఏదో ఒక రకంగా ఈ సృష్టికి మేలు చేసేటువంటి వారంగా ఉంటే, ఎందుకంటే ఇది వర్షాకాలమే కాబట్టి అలాంటి చెట్లు నాటడం వల్ల మనకి నష్టమేమీ లేదు. పండ్లు మొక్కలు నాటడం వల్ల వాటి నుంచి మనము పండును ఆశిస్తాం, కూరగాయల మొక్కల వల్ల మనము కూరగాయలను ఆశిస్తూ ఉంటాం, లేకపోతే పెద్ద పెద్ద వృక్షాల వల్ల మనము నీడను ఆశిస్తూ ఉంటాం. వాటిని వేయడం వల్ల మనకి ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టము కూడా మనకు లేదు. కాబట్టి ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఏమైనా కనిపిస్తున్నట్లయితే వాటిలో మీ వంతు ప్రయత్నంగా మీరు మీకు తోచినట్లుగా మీ యొక్క సహాయం కొలది మొక్కలు నాటేటువంటి వారుగా ఈ సృష్టిని కాపాడేటువంటి భాగంలో మీరు కూడా ఎంతో కొంత భాగాన్ని పాలు పొందాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అటు రీతిగా మీరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మా రక్షక, నిత్యము కూడా వేవేల దూతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇట్టి ఉదయకాల సమయమున
త్రిత్వం తర్వాతి 4వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సజీవులకి భద్రపరిచి సంరక్షించి కాపాడినందుకై మీకు వందనాలు ప్రభువా. ఈ దినమైతే మీ సన్నిధిలో ప్రవేశించలేకపోయి ఉన్నాము. అయినప్పటికీ మా గృహాల దగ్గర మేముండి ప్రభువా, మేమందరము కూడా నేను మరి మీ యొక్క ఆరాధనలో ఇటు రీతిగా పాల్గొనడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మేమందరము కూడా వినేటువంటి వాక్యాన్ని ప్రభువా నిరర్ధకము కాకుండా వాటిని మా హృదయంలో దాచుకునేటువంటి వారముగాను, వాటిని ఫలించుకునేటువంటి వారంగా మేము ఉన్నట్లు మీ కృపా కనిక్రములు ప్రభువా ఈ వాక్యాన్ని వినే ప్రియబిడలకు అందరికీ దైత్యమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఇటు రీతిగా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలతో వారిని భద్రపరచండి ప్రభువా, మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఏ ఏ కుటుంబాల్లో అయితే సమస్యలు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా వారి విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. వారి కుటుంబంలో సమస్యలను, శోధనలను, ఇబ్బందులను నజరేయుడైన యేసు నామములో ప్రభువా మీరు దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతి ప్రాముఖ్యంగా తండ్రి ఈ కరోనా ప్రభావం వల్ల తండ్రి అనేక మంది ఇబ్బందులు పడుచున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభువా, మీకు వందనాలు. జ్ఞాపకం చేస్తున్నాడు. ఎటువంటి సమస్యలు అయితే ప్రభా ప్రియబిడ్డలు పడుతున్నారో వారిని మీరే కాపాడండి, సంరక్షించండి ప్రభా, మీకు వందనాలు. ఎవరు కూడా ఏ విధంగా కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను మీ కృపలు చెప్పిన భద్రపరచబడడానికి, సంరక్షించబడడానికి, కాపాడబడడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అనేక మంది ప్రభా అనేక రీతులుగా నష్టపోతున్నారు. నేను విద్యాపరంగా విద్యార్థులు నష్టపోతున్నారు ప్రభువా, మరి ఉద్యోగస్తులు ప్రభువా ఉద్యోగపరంగా నష్టపోతున్నారు తండ్రి. కుటుంబాన్ని పోషించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. అయితే ఆయన అన్ని విధాలా కూడా ప్రజలు ప్రభువా నష్టపోయినటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అటువంటి తరుణంలో ప్రజలతో మీరుండండి, ప్రజల పక్షాన మీరుండండి, వారిని అందరినీ కూడా మీరే కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుచున్న మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, సంపూర్ణమైన ఆరోగ్యముతో వర్ణింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి ఎవరైతే రక్షణ పొందకుండా, ఎవరైతే ప్రభా నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందినట్లు మీ సహాయము దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపడినట్లు వారికి అవకాశాన్ని కల్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీ చెంతకు నడిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడడానికి, కాపాడబడడానికి, తప్పించబడడానికి, మీ రాకడలో ఎత్తబడడానికి ప్రభా మీ సహాయముని, మీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఏ ఏ గృహాలలో అయితే ఇటు వాక్యాన్ని ప్రభా వీక్షిస్తూ ఉన్నారో ఆ గృహాలలో మీరుండండి, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఇటు సంఘము ద్వారా ఇటు రీతిగా ప్రభా మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభా మమ్మల్ని మీరు వాడుకోవడానికి మీరు చేసిన సహాయం బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మరొకసారి మా యొక్క సంఘాలను, మా యొక్క రాష్ట్రాలను, మా యొక్క దేశాలను ప్రభా, దేశ నాయకులను, ప్రపంచ నాయకులను అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే కాచి కాపాడి ప్రభా ఈ కరోనా ప్రభావం నుంచి తప్పించమని, సంరక్షించమని, కాపాడమని ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామంలో మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టిని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక న్యూని సహవాసము, సకల దీవెనలు సదాకాలము మనందరికీ కూడా తోడయుండి నడిపించి కృప చూపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రియమైన విశ్వాసులారా, మరి ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేదు. బయట అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. కరోనా కేసులు కూడా రోజు రోజుకి వేలల్లో పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మన దేశంలో, మన ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో, మరి ముఖ్యంగా మన మండలాల్లో కూడా ఈ కరోనా విస్తరించడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తలు మనం పాటిద్దాం. వీలైనంత మటుకు బయటికి వెళ్లకుండా మీరందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ
ఈ కరోనా బారిన పడకుండా మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారని విషయాన్ని మరలా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.